దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయ, హల్లెలూయ. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యంలోని రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. 33వ వచనంలో, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు అనే విషయాన్ని గురించి మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన విషయాలు. దేవుని జ్ఞానము ఎంత లోతైనది. తర్వాత మనం చూస్తున్నాం ఆయన తీర్పులు అనే అంశం. ఆయన తీర్పులు శోధించడానికి ఎంతో అశక్యములు. నేను కనిపెడతాను ఆయన ఆలోచించేది ఏంటో, ఆయన తలంచేది ఏంటో, ఆయన ఏం నిర్ణయించబోతున్నాడో, ఏం చేయబోతున్నాడో అనేది మనకి ఎంత అర్థమైనా కూడా అది దేవుణ్ణి గుర్చిన విషయాల్లో చాలా స్వల్పమే. ఇంకా అర్థం కాంది ఎంతో ఉంది, ఎంతో లోతుగా ఉంది. శరీరానికి అర్థమైంది, మనస్సుకు అర్థం కావాల్సింది ఉంది, ఆత్మకు అర్థం కావాల్సింది ఇంకా ఉంది. తాత్కాలిక జీవితానికి అర్థమయ్యేదే నీకు అర్థమైంది. నిరంతరం ఉండే జీవితం కొరకు ఆయన ఏం నిర్ణయించాడో, ఈ తాత్కాలిక జీవితంలోనే దాన్ని ఎలా దాచిపెట్టాడో మనకేం అర్థమైంది? అర్థం కాలేదు. అది మనం గ్రహించాలి. భక్తులైన వారు ఆ విషయాలను గురించి మనం విన్నాం. గత వారం జ్ఞాపకం చేసుకుని యోనా గురించి మనం విన్నాం కదా. ఆయనకు అర్థం కాలేదు. అది కూడా ఎంత ప్రాముఖ్యమైన విషయం. ఆయన కనికరమే అర్థమైంది, కానీ ఆ కనికరంలోనికి మానవుడు రావాలంటే న్యాయమే మార్గం అన్న విషయం అతనికి అర్థం కాలేదు. దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు గలవాడైనా బలి అనేది లేకుండా, పాపానికి జీతం లేకుండా ఎలా వీలవుతుంది? యేసుక్రీస్తు వధకు సిద్ధమైన గొర్రె వలె రాకుండా మనకు రక్షణ ఎలా వీలవుతుంది? చూడండి, బలి అనేది కావలసి ఉంది. ఎందుకంటే ఇక్కడ పాపం జరిగింది. దాని జీతం అనేది మరణం. ఆ మరణాన్ని ఎవరో ఒకరు అనుభవించాలి. వారైనా లేదా ప్రాణం కలిగిన ఇంకెవరైనా. రక్తము చిందించబడాలి. రక్తము చిందించబడుతూ చనిపోవాలి. ప్రాయశ్చిత్తం అది మనం చూస్తున్నాం. కాబట్టి న్యాయం దగ్గరికి రాకుండా కనికరం దొరకదు. న్యాయాన్ని అంగీకరించకుండా కనికరం అనేది దొరకదు. కనికరం దొరకాలంటే న్యాయం దగ్గరికి రావాలి. న్యాయాన్ని ప్రక్కన పెట్టి అబద్ధాలాడుతూ మోసం చేస్తూ అసలే కనికరం దొరకదు. చాలా మంది న్యాయాన్ని తప్పించుకోవడానికి కనికరం కొరకు న్యాయానికి దూరంగా వెళ్తుంటారు. ఇంకా నువ్వేమైపోతున్నావు తెలుసా? ప్రమాదంలో పడిపోతున్నావు. ఇంకా న్యాయపరంగా నీ మీద నేరాలు పెరిగిపోతూనే ఉన్నాయి. తప్పు చేయడం, తర్వాత దాన్ని ఒప్పుకునే అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని కప్పిపుచ్చడం, తర్వాత వేషధారిగా జీవించడం, ఎన్ని ఏమీ లేనట్లుగా ప్రవర్తించడం, మనుషుల్ని మోసం చేయడం, తర్వాత మనుషుల ముందు మళ్ళీ ఘనత కావాలి. ఎన్ని విషయాలు ఉన్నాయి. అంటే నేరాలు పెరిగిపోతున్నాయి. న్యాయం దగ్గరకు వస్తే నేరాలు తగ్గిపోతాయి, ఇంకా పెరగవు. ఉన్నదాని కొరకు న్యాయాన్ని అంగీకరించినప్పుడు హృదయము ఏమవుతుంది? విరుగుతుంది, పగులుతుంది. అదిగో దానిలో నుండి దానికి దేవుడు స్పందిస్తాడు. నీవు విరిగి నలిగిన హృదయమును అలక్ష్యము చెయ్యవు. ఏం కావాలి? విరిగి నలుగుట. ఎప్పుడు విరుగుతుంది? ఎప్పుడు నలుగుతుంది? న్యాయ విధిని తెలియకుండా హృదయం విరుగుతుందా? న్యాయము ఎదుట స్థితి ఏంటి అనేది తెలుసుకోకుండా హృదయము పగులుతుందా, నలుగుతుందా? అది గ్రహించాలి. కాబట్టి అనేకులకు అర్థం కాలేదు. యోనాకు అర్థం కాలేదు. అలాగే దేవుని వాక్యంలో మనం చూస్తే ఆసాపుకు అర్థం కాలేదు. ప్రభువా, భక్తులనేమో ఇలా నడిపిస్తున్నావు, భక్తిహీనులేమో అలా నడిపిస్తున్నావు అని అతడు కొంచెం మత్సరపడ్డాడు. లేక కొంత అడుగులు జారుట కొంచెమే సిద్ధమైను. జారుట తర్వాత ముందుకెళ్ళలేకపోతున్నాడు కదా. తర్వాత జారే పరిస్థితి. సాతాను చూడండి, చక్కగా నడిచే వారిని ఎంత డిస్టర్బ్ చేస్తుంటాడు.
మంచిగా దేవుడు ఆనందిస్తుంటాడు పరలోకంలో. ఏలియాను బట్టి దేవుడు ఆనందిస్తుంటే, ఏలియా అరణ్యంలోకి పరిగెత్తి ఆ బద్రి వృక్షం కింద కూర్చొని ఇప్పుడేం చేస్తున్నాడు? దేవుని ఆనందాన్ని తీసేస్తున్నాడు. నా కుమారుడు, తన బలం నేను, తన జ్ఞానం నేను, తన ఇంధనం నేను అని దేవుడు సంతోషపడుతూ దూతల ఎదుట చెప్తూ ఉంటే, మధ్యలో చక్కగా వెళ్ళే వారిని సాతాను ఏదో విధంగా వెనక్కి లాగడానికి వాడి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఆసాపుకు ఆ విధంగా జరిగింది. అయితే దేవుని ప్రత్యక్షత, దేవుడు విషయాలు బయలుపరిచాడు. ఎందుకంటే ఆయన ఎక్కడికొచ్చాడు? ఇవన్నిటికి అడ్రెస్ ఎక్కడ దొరుకుతుందో అక్కడికొచ్చాడు. మనం అక్కడికి రాకుండా ఎక్కడికెళ్తుంటాం? అడ్రెస్ లేని దగ్గర అంతా వెతుకుతూ ఉంటాం. వాళ్ళని వీళ్ళని అడుగుతూ ఉంటాం. ఆళ్ళేం చెప్తారు? దేవుడిని అడగకుండా, దేవుని విషయాలు దేవుడిని అడగకుండా ఎవరినో అడుగుతుంటే వాళ్ళేం చెప్తారు? కాబట్టి ఈ విషయాలన్నిటి గురించి దేవుని సన్నిధికి వెళ్లి విచారణ చేశాడు. దేవుడు బయలుపరిచాడు. వారెక్కడున్నారు తెలుసా? వారికి కలుగుతున్నవన్నీ ఎక్కడున్నాయో తెలుసా? వారు పొందుకున్నవన్నీ ఎక్కడున్నాయో తెలుసా? జాలి పడాలి వారి మీద. నువ్వు ధన్యుడో, వాళ్ళు గాదు. తప్పు చేసేవాడు ధన్యుడు అనుకుంటున్నావా? ఏంటండి, మనుషులు ఇష్టము వచ్చినట్లుగా దేవుడు ఒడిచిపెడితే బాగుండు అనుకుంటారు గదా! తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే క్రమంలో ఒక్క రోజు లేకపోతే చూడండి, ఒక్క రోజులోనే వారేమవుతారు? నిద్రపోయే సమయానికి నిద్రపోరు. తినాల్సినంత తినరు. తినే టైంకి తినరు. ఆరోగ్యము, మనస్సు అన్నీ కూడా పాడై ఉంటాయి. ఇక వీళ్ళు ఏం జేయాలి? క్రమశిక్షణను వారు ఇబ్బందిగా భావిస్తున్నారు గానీ, ఆ క్రమశిక్షణే వారికి ఆనందం. ఆ క్రమశిక్షణ లేకపోతే ఆనందం అన్నదానికే వారు దూరమైపోతారు. కాబట్టి మనం గ్రహించాలి, దేవుడు అనుకున్న మార్గంలోనే మనం ఏదైనా చేసేదుంటే అక్కడే. దేవుని మార్గాన్ని విడిచి, దేవుడు నడిపించే మార్గాన్ని విడిచిపెడితే ఏం జరుగుతుందనేవి బైబిల్‌లో ఎన్నో విషయాలున్నాయి. మనుషులు ఏమేమి అనుకున్నారనేవి కూడా చాలా విచిత్రం. మేము అనుకున్నట్లుగల్లా వెళ్ళు అని దేవుడు ఇస్తే అయిపోద్ది కదా! ఏదో చూపిస్తాం కదా! అంటే, వెళ్ళిన వారిని గూర్చి కూడా దేవుడు అడిగాడు. ఏం చేశావు? ఇష్టమున్నట్లుగా వెళ్ళావు గదా! నేను వద్దు అన్నవన్నీ చేసావు గదా! ఏం చేశావు? రకరకాల విషయాలు దేవుడు వాక్యంలో ప్రశ్నించిన విషయాలు ఉన్నాయి. సాతాను వారికి చెవులో ఊదిన అనేకమైన అబద్ధాలు, మోసాలు. నీ మనస్సుకి ఏది నచ్చితే అది జేస్తే నువ్వు చాలా ప్రశాంతంగా ఉంటావు. అప్పుడు నువ్వు చాలా డెవలప్ అయిపోతావు. ఆ మాటలు దేవుడు ఉదహరించి మాట్లాడిన విషయాలు కూడా వాక్యంలో ఉన్నాయి. అది మనం గ్రహించాలి. దాని ద్వారా వర్ధిల్లుతాననుకున్నావు. ఏం వర్ధిల్లావు? కాబట్టి దేవుడు నడిపించే మార్గం అద్భుతమైనది. భక్తులను నడిపించే మార్గంలోనే జీతముంది, సంతోషముంది. అది మనం గుర్తించాలి. మనం ఎక్స్‌పెక్ట్ చేసింది మన జీవితంలో లేదంటే, మనం పనిలో ఉన్నామని అర్థం. ఎక్కడున్నాము? పనిలో ఉన్నాం. నువ్వు జీతము, దాని ద్వారా వచ్చే జీవితాన్ని జూస్తున్నావు. ఓకే. కానీ జీతానికి ముందు ఏముంటుంది? పని ఉంటుంది. పని ఉంటుంది. ప్రయాసం ఉంటుంది. కష్టం ఉంటుంది. చెమట ఉంటుంది. చెమట రాకుండా ఏసీ అనేదాన్ని నువ్వు చూస్తున్నావు. అది జీతం ద్వారా వస్తది. నువ్వు ఊహించే దానికంటే గొప్పది దేవుడిచ్చే ప్రతిఫలం, జీవితం. కానీ అది లేదంటే నువ్వు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, నువ్వెక్కడున్నావు? పని స్థలములో ఉన్నావు అన్న సంగతి నీకు అర్థం కావాలి. కాబట్టి దేవుడు మనము ఊహించిన దానికంటే ఎక్కువైన స్థితిలోనే ఉంచుతాడాయన. అలా లేని పరిస్థితి మనం గుర్తించాలి. అది పని స్థలం. దాని ద్వారానే నీ జీతం పెరుగుతుంది. నువ్వు అనుకున్న జీవితం కంటే ఎక్కువైన జీవితాన్ని నువ్వు సంపాదిస్తున్నావు. దేవుని తీర్పులు శోధించుటకు ఎంతో అశక్యములు. దాని లోతు నీకు అర్థం కాదు. శోధించడం అంటే ఇక్కడ ఒక రకంగా పరీక్షించుట. ఎంతుంది అంటే, అది నువ్వు శోధించలేనంత ఉంది అనేది మనం గ్రహించాలి. ఆయన తీర్పులు అనేకమైన విషయాలను తెలియజేస్తున్నాయి. ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తున్నాయి. కొన్ని విషయాలు గొప్ప చేస్తున్నాడు. ఎందుకంటే అవి గొప్పవి. వాటిని గొప్పగా చూడండి అంటున్నాడు దేవుడు. అటువంటి విషయాలు మనం చూస్తే గత వారంలో జ్ఞాపకం చేసుకున్నట్లుగా మత్తయి సువార్త 20 అధ్యాయంలో ఉన్న సందర్భాన్ని గురించి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 20 అధ్యాయం. 20 అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ 20 అధ్యాయంలో పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. ఇదంతా కూడా మనం ఏదో ఒక సంఘటన విన్నట్లు కాదు. ఇది పరలోకానికి కనెక్షన్ ఉంది. దేవుని మాటలు, ఉపమానాలు చాలా లోతైనవి.
ఒక విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడి వరకే అది అద్భుతం అంటే ఇక్కడి వరకు కాదు. అది మహిమాన్వితమైన ప్రపంచం కోసం దేవుడు చెప్తున్నాడు. అది మనం గుర్తించాలి. ఇక్కడ చూస్తున్న ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు 1 దీనారం చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తర్వాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్లి సంత వీధిలో ఊరకు నిలిచి ఉన్న మరికొందరిని చూసి, మీరు నా ద్రాక్ష తోటలోనికి వెలుడి ఏమి న్యాయమో, ఎందుకంటే ఇప్పటికే 3 గంటలు పోయాయి. ఇప్పుడు ఎవరు పనికి పెట్టుకోరు, కరుణిస్తున్నాడు. సరే రండి, ఏది న్యాయమో చూసి మీకు ఇస్తానులే ఏదో ఒకటి అన్నట్లుగా పిలిచాడు 9 గంటలకు. తర్వాత 5వ వచనం, దాదాపు 12 గంటలకు 3 గంటలకు అతడు మరలా వెళ్ళి అలాగే చేసెను. తిరిగి దాదాపు 5 గంటలకు సాయంకాలం వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరక నిలిచి ఉన్నారని వారిని అడగగా, వారు ఎవడునూ మమ్మను కూలికి పెట్టుకొనలేదు. కూలికి ఎప్పుడు పెట్టుకుంటారండి? 6 గంటలకు, 5కు 5:30కు 6 గంటలు కూలికి పెట్టుకుంటారు. 9 కాదు, 12 కాదు, 3 కాదు, సాయంకాలం 5కు వారు అక్కడ నిలబడ్డారు. ఏం చేస్తున్నారండి వీళ్ళు? ఊరకెందుకు నిలుచుకున్నారు? దినమంతెందుకు పోగొట్టుకున్నారు? అక్కడే పడి ఉన్నారు వాళ్ళు, అక్కడే ఉన్నారు. అంటే ఇంతకు ముందు చాలా చోట్లకు వెళ్ళి వెతికి మళ్ళీ ఎక్కడికి వచ్చారు, చాలా చోట్లకు వెళ్ళి మళ్ళీ ఎక్కడికి వచ్చారని మనం అర్థం చేసుకోవాలి. సాయంకాలం 5 గంటలకు ఉన్నవారిని కూడా రమ్మని పిలిచాడు. ఎంత ఉదారం కలిగిన ఆయన. కాబట్టి సరే, సాయంకాలం 5 గంటలకు కూడా దినమంతా పోగొట్టుకున్న చిట్ట చివరి సమయంలో కూడా పిలిచాడు. ఆ తర్వాత మనం చూస్తున్నాం, సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను. ఇక్కడే సమస్య. ఎవరికి ఫస్ట్ ఇమ్మన్నాడు? లాస్ట్ వచ్చిన వ్యక్తి మొదలుకొని మొదట వచ్చిన వ్యక్తి వరకు కూలి ఇమ్మన్నాడు. ఇక్కడ మనమైతే అలా చెయ్యం. మనం కూడా అక్కడ ఉన్నట్లయితే ఆ గృహ నిర్వాహకుడు గాను ప్రక్కన ఉన్నట్లయితే, అయ్యా అట్లా చేయకండి అని మనం మొదటొచ్చిన వారికి ఇచ్చి, అదే కదా ఆర్డర్. అలా ఇస్తే ఏ గొడవ లేదు. కానీ ఇక్కడ తీర్పు, ఇక్కడ ఏదో తీర్పు ఉంది. ఆ తీర్పును గురించి మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం ఇక్కడ చూస్తే కూలి ఇమ్మన్నాడు. చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారి కూలి ఇమ్మని చెప్పాను. 9వ వచనం, దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకొనిరి. ఎవరు? సాయంకాలం 5 గంటలకు వచ్చిన వ్యక్తి. 1 గంటే పని. ఆ వ్యక్తికి ఇచ్చే సీక్రెట్కి ఇవ్వచ్చు, సీక్రెట్కి ఇవ్వలేదు. తీర్పు. ఇక్కడ 10వ వచనం, మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకును అనుకొనిరి అనేది ఇక్కడ చూస్తున్నా. వారు వెంటనే ఏమనుకుంటున్నారంటే, మాకు ఎక్కువ దొరుకుతుంది అనుకోవడం స్టార్ట్ అయింది. అంటే అనుకోవడం అంటే ఆశించడం స్టార్ట్ అయింది. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటో తెలుసా? నీ పొరుగు వానిది ఆశించకు అని. 10 ఆజ్ఞలు ఎటువంటివో తెలుసా? చాలా శక్తివంతమైంది. అందులో వ్యభిచారం చెయ్యకు అని చెప్పాడు, నరహత్య చెయ్యకు అని చెప్పాడు. అంత ప్రమాదకరమైన విధానములో ఉండేది ఇంకొకటి ఏంటి? ఆశించకు. నీ పొరుగు వానిదైన ఏది ఆశించకు. ఎందుకు? అది న్యాయం కాదు, అది న్యాయం కాదు. అది దురాశ అవుతుంది, అది పేరాశ అవుతుంది, అది ఏమవుతుందండి? లోభత్వం, అది మత్సరం, చెడ్డ కండ్లు, కనిపించేదంతా కావాలి. చూడ్డం వేరు, బాగుందనడం వేరు, ఇది వేరు. నాకు కావాలి. అలాంటి వ్యక్తి కండ్లుంటేనే ప్రమాదం. ఏది చూసినా ఏమనుకుంటాడు? కావాలి. ఇక్కడ న్యాయం అనేది ఒకటి ఉంది కదా. ఆ న్యాయమునకు అతిగా నువ్వేది ఆశిస్తావో ఏమైపోతావు? నువ్వు దుర్మార్గుడు అవుతావు. వచ్చిన సమస్య చూడండి. కనిపించడానికి ప్రపంచం ఉంది, కానీ ఆశిస్తే మనం ఏమవుతున్నాం? దుర్మార్గులం అవుతున్నాం. అదే ఇక్కడ జరుగుతున్నది. దేనారము ఇచ్చాడు
ఒక్క గంట పని చేసిన వ్యక్తికి 8 గంటల వ్యక్తి 2 దినారాల నుండి ఆశిస్తున్నాడు. కానీ ఒక రోజంతా పని చేస్తే ఎవరికైనా ఎక్కడికి వెళ్ళినా ఏది న్యాయము? ఆ న్యాయం అనేది ఒకటుంది గదా! ఆ న్యాయ ప్రకారం నువ్వెక్కడికి వెళ్ళినా దినమంతా పని చేస్తే నీకు రాగలిగిన జీతం ఒకే ఒక్క దేనారం. ఎక్కడ పని చేసినా, ఏ ద్రాక్ష తోటలోనైనా, ఏ పొలములోనైనా రోజంతా పని చేసిన వ్యక్తికి ఇచ్చే సరి అయిన జీతం ఎంత అంటే దేనారం. వీరు ఇక్కడ ఈ తీర్పు ద్వారా ఏమర్థమవుతుందంటే, నీవు ఆశించకూడదు. నీ కొలత వీరింకేమనుకుంటున్నారంటే, యజమాని మీద సనుక్కుంటున్నారు. చివర్లో వచ్చిన ఒక గంట వచ్చిన వాడితో మమ్మల్ని సమానం చేశావు. పగలంతయు ఎండకు, బాధకు సహించిన మమ్ములని చివర వచ్చిన వారితో సమానం చేశావు అంటూ అంటూ సనుక్కుంటున్నారు. ఆ సమయంలో 13వ వచనంలో అందుకతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నిన్నీకు అన్యాయం చేయలేదే? నీవు నా యొద్ద ఒక్క దేనారమునకు ఒడబడలేదా? నీ సొమ్ము నువ్వు తీసుకొని పొమ్ము. నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకు నాకిష్టమైనది నాకిష్టం వచ్చినట్లు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా? చూసారా ఏం జరుగుతుంది ఇక్కడ? ఎందుకు మొదట వచ్చిన వారికి ఇచ్చి పంపడం మొదలు పెడితే ఈ గొడవే ఉండదు కదా? కానీ ఉంది. తన తీర్పు వెల్లడి చేయడములో మనిషి లోపల ఉన్న ఆ ఆశించుట అనేది మనుషుల్ని ఎంత దుర్మార్గులుగా, దురాశ పరులుగా వారిని నిలబెడుతుంది. న్యాయానికి మించి నువ్వు వెళ్తే నువ్వేమవుతున్నావు తెలుసా? దుర్మార్గుడు అవుతున్నావు. న్యాయానికి మించి నీవు ప్రయత్నించడం కాదు, మనస్సులో కావాలి, దొరుకుతుంది ఆశ పడుటతోనే నువ్వేమవుతున్నావంటే పేరాశ కలిగిన వ్యక్తిగా, లోభత్వం కలిగిన వ్యక్తిగా, కనబడిన దాన్ని కావాలనుకునే చెడ్డ కండ్లు కలిగిన వ్యక్తిగా నీవున్నావు. అలాంటి వ్యక్తి బ్యాంకుకి వెళ్ళాడు అనుకోండి, బ్యాంకులో ధనమంతా చూశాడు, ఇదంతా నాకు కావాలి, ఎలా దొరుకుతుంది? అతన్ని ఏమంటారండి? దొంగ అంటారు. వ్యక్తి ఏమైపోతున్నాడు? చేయలేదు ఇంకా, చేయకముందే దొంగ అనే విత్తనం అతనిలో స్టార్ట్ అయింది. అది వ్యక్తిత్వం మొత్తాన్ని విషపూరితం చేస్తుంది. దొంగగా మారడానికి కొరకైన విత్తనం పడింది కదా. ఆశించుట, ధనం చూడగానే ఆశిస్తే, కనిపించినవన్నీ ఆశిస్తే, న్యాయం అనే కొలత నీ దగ్గర ఉండాలి. అది నిన్ను కాపాడుతుంది. వీళ్ళ దగ్గర ఏం లేదు, ఎన్నో వారి ముందు చూపించాడు. వీరిలో అవలక్షణాలు బయటపడడానికి, బయటపడకూడదు కదా, బయట పడింది. ఎందుకు? వీరి కొలత సరిగ్గా లేదు. ఇంకేమంటున్నారు? ఆయన కొలతే సరిగ్గా లేదు. ఆయనే ఎండ బాధ సహించిన మమ్ములని చివర వచ్చిన 1 గంట పని చేసిన వాళ్ళతో 8 గంటలు పని చేసిన, లేక 10 గంటలు పని చేసిన, లేక 12, 6 నుండి 6 వరకు 12 గంటలు పని చేసిన మమ్ములని గంట పని చేసిన వాడితో సమానం చేశాడు. కాదు కాదు. ఒక దినమంతా ఏమి పని చేస్తే, దినమంతా పని చేస్తే ఏ జీతం దొరుకుతుందో దానితో నిన్ను సమానమైన వ్యక్తిగా చేశాడు. నీ కొలత మార్చాలి. నీ దగ్గర న్యాయమైన కొలత లేదు. న్యాయం అనే కొలత కలిగి నీ జీవితాన్ని చూసుకోవడం లేదు. అది నిన్ను ప్రమాదములోనికి నెట్టివేస్తుంది. దేవుని తీర్పు, దేవుని నిర్ణయం ఇక్కడ ఏది వెల్లడి చేస్తుందంటే, న్యాయాన్ని గొప్ప చేయి. న్యాయమైన కొలతతో నువ్వు కొలుచుకో. న్యాయం నిన్ను కాపాడుతుంది. న్యాయం నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా నిలబెడుతుంది. న్యాయము దేవుని అనుగ్రహమే నీ మీదికి వచ్చేటట్లుగా చేస్తుంది. లేదా దేవుని నుండి దూరం అయిపోతావు. ఏదేమైనా ఇక్కడ న్యాయమును గూర్చి దేవుడు గొప్ప చేస్తున్నాడు. న్యాయం అనే కొలమానానికి మించి నువ్వు ఆశపడకు. ఇతరులు నీకు ఇవ్వచ్చు గిఫ్ట్‌గా, వారే ఇతరులు ఆలోచించొచ్చు, ఉన్నవారు ఆలోచించొచ్చు. కానీ మన వరకు, మన హృదయములో నుండి ఆశించే దాంట్లో న్యాయం అనే కొలమానాన్ని మించి పోకూడదు. మన ఆశలు కూడా పోతే ఏమవుతాం? దురాశపరులమవుతాం. అప్పుడు దేవుడు శిక్షించాల్సి వస్తుంది, మనల్ని బుద్ధి చెప్పాల్సి వస్తుంది.
అది మనం గ్రహించాలి. దేవుడు దీవించాలనుకుంటున్నాడు. న్యాయ పరిధిలో ఉంటే దేవునికి ప్రమోషన్ ఇస్తాడు. నీ జీవితాన్ని ఇంకా తేలికగా చేస్తాడు. నీ పనిని తగ్గిస్తాడు, జీతాన్ని పెంచుతాడు. అదే పరిస్థితిలో, అదే న్యాయం దగ్గర నువ్వు ఉన్నట్లయితే అనేది దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. ఇది మొదటిగా ఆయన తీర్పు మనకు తెలియజేస్తున్న విషయం. మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మరొక విషయాన్ని మనం చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయములో, యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయములో మొదటి నుండి చూస్తే, యేసు ఒలీవ కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యుద్ధకు వచ్చిరు గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. ఎక్కడికి వచ్చాడు? దేవాలయంలోనికి వచ్చాడు, కూర్చొని బోధ చేస్తున్నాడు. శాస్త్రుల పరిశీలి వ్యభిచారం మందు పట్టమని ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యన నిలువబెట్టి, బోధకుడు ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడిన అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరం మోపవలనని ఆయన శోధించుచు ఇలాగును అడిగిరి అనే విషయాన్ని గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ప్రభువు ఇక్కడ జరిగిన దాంట్లో ఆయన ఇప్పుడు తీర్పు తీర్చాలి. ఆయన తన నిర్ణయాన్ని వెల్లడి చేయాలి. ఆ నిర్ణయం నిజంగా ఆశ్చర్యం. మనకు అర్థమే కాదు. ఇది ఇక్కడ ప్రభు చెప్తున్నాడు గనక మనకు అర్థమవుతుంది. ఆయన వెలుగులోకి తీసుకొచ్చాడు గనక మనకు అర్థమవుతుంది. లేదంటే ఆయన ఏం చెప్తాడనేది మనకు కూడా తెలియదు. కానీ ఇక్కడ ప్రభు ఏం చెప్పాడంటే, మీలో పాపము లేనివాడు, అవును రాయి వేయొచ్చు, చంపవచ్చు అనే విషయాన్ని ధర్మశాస్త్రం చెప్పింది కాబట్టి అనే విషయాన్ని చెప్తూ, అయితే మీలో పాపము లేనివాడు మొదట రాయి వేయొచ్చు, తర్వాత మిగిలిన వారందరూ వేయొచ్చు. అది శిక్షను జరిగించడానికి, ఆ యొక్క శాపం వచ్చి ఆ పరిస్థితిని నివృత్తి చేయడానికి. కానీ మొదటిగా ఎవరు? మీలో పాపము లేనివాడు మొదట రాయి వేయండి అన్న విషయాన్ని ప్రభు చెప్పాడు. ఇక్కడ ప్రభువు ఏం తెలియజేస్తున్నాడు? ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే, మీరందరూ కూడా దోషులే. మీ దోషాన్నేమో మీరు కప్పి పెట్టుకుంటూ ఎదుటి వాడి దోషానికి విరుచుకు పడాలని ఉంది. మీలో ఎవరిలోనైనా అయ్యో ఆ స్థితిలో ఉంది, ఇప్పుడు శిక్షించాల్సి వస్తుంది అన్న బాధ ఉందా ఎవరిలోనైనా? లేదు. ఎందుకు? అది మీది కాదు, మీది కాదు. దేవుడు ఇక్కడ దేన్ని పైకెత్తుతున్నాడంటే, దేవుడు కనికరాన్ని పైకెత్తుతున్నాడు. దేన్ని పైకెత్తుతున్నాడు? కనికరం. కనికరాన్ని విత్తుకోండ్రా బాబు అంటున్నాడు. మీకు అర్థమవుతుందా? మీ జీవితాలు కూడా అలా నిలబడతాయి. మీరు కూడా శిక్షించబడే పరిస్థితుల్లో నిలబడతారు. మిమ్మల్ని కాపాడాలంటే ఏం కలిగి ఉండాలి? కనికరం. మీరు కొలత చొప్పునే మీకు కొలవబడుతుంది. కాబట్టి మీరు ఎలా ఉండాలి? శిక్షించగలిగిన నేనే తొందరపడట్లేదు. వారందరూ కూడా రాళ్ళు, చిన్న పిల్లలు కూడా రాళ్ళు తీసుకొని వచ్చారు. ఏంట కుతూహలం ఒక వ్యక్తిని గాయపరిచి చంపడానికి? అతడు కూడా నీలాంటి మనిషే కదా, నువ్వు కూడా అదే తప్పులు చేస్తున్నావు కదా, నువ్వు చేసిన తప్పులన్నిటిని బట్టి నిన్ను నిలబెట్టి శిక్షించుట అనేది జరగట్లేదు కదా, జరగట్లేదు కదా. అలాంటప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఎలా ఉండాలి? ఒకడు తప్పిపోతే దేవుడు వాక్యంలో ఏం చెప్పాడు? తప్పిపోతే తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు అట్టి వానిని సాత్వికముతో మంచి దారికి తీసుకురావాలి. మొదట ఏం ఆలోచించాలి? అతడు గనక పడిపోయాడు, ఇతడు గనక పడిపోయాడు, దానికి నువ్వు కూడా పడిపోతావు. ఎందుకంటే దానికి మనిషి అన్నవాడు పడిపోతాడు, నువ్వు కూడా ఇంకా మనిషివే కదా, శరీరంతో ఉన్నావు కదా. శరీరం రూపాంతరం చెందితే నీవు దానికి లోనయ్యే వ్యక్తివి కాదు. అక్కడ విషం తాగి చచ్చాడంటే నువ్వు కూడా విషం తాగితే చస్తావు కదా, అర్థమైంది కదా. ఒక నిప్పుడు చేతిలో పట్టుకున్నాడంటే నువ్వు కూడా, నీ శరీరం కూడా కాలిపోతుంది కదా. దానికి అతీతుడిలాగా నువ్వు ఆలోచించకూడదు. నేను కూడా శోధింపబడుదునేమో అని చూసుకో. మొదట చూసుకొని సాత్వికం దగ్గరికి రా. అయ్యో ప్రభువా, నన్నైతే ఆ పరిస్థితిలో కాపాడావు, అది నీది నాది కాదు, అక్కడికి రమ్మన్నాడు. కాబట్టి ఇక్కడ ప్రభు తెలియజేసేది ఏంటంటే, కనికరమును గూర్చి ప్రభు తెలియజేస్తున్నాడు. వీరందరూ కూడా దోషులే, వీరందరూ కూడా దోషులే, మేము కూడా పాపం కలిగిన వారము అన్నారు. మరి పాపం లేని వాడు అక్కడ ఉన్నాడు కదా. ఎవరు?
పాపం లేనివాడు అక్కడ ఉన్నాడు కదా. ఆయన నిన్ను క్షమిస్తేనే కదా నీకు క్షమాపణ. ఆ మొక్కతే నిలబడింది, వారెవరు నిలబడలేరు. ఎందుకు నిలబడకుండా వెళ్ళిపోయారు? వారు వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు వారి దోషము నుండి విడిపించగలిగిన వాడు, నేను కూడా శిక్షించనని ప్రభు ఆమెతో మాత్రమే చెప్పాడు. కానీ మిగిలిన వారు అందరిని శిక్షిస్తాడు ఆయన. మిగిలిన వారు ఆయన ముందు నిలబడలేదు. మిగిలిన వారు, ప్రభు మేము కూడా దోషులం, మేము కూడా పాపం కలిగిన వారం, మరి ఎలా మా విడుదల అని ప్రభు దగ్గర నిలబడలేదు. కాబట్టి మనం గ్రహించాలి, ప్రభువు మీలో పాపము లేనివాడు మొదట రాయి వేయవచ్చు. పాపము లేని ప్రభువు శిక్షించడానికి తొందరపడుతున్నాడు ఆయన? లేదు. పాపము లేనివాడే ఆ విధంగా ఉంటే పాపము కలిగిన వారే తొందరపడుతున్నారు చూడండి. కాబట్టి మనం గ్రహించాలి, మన జీవితాల్లో మనము ఏ విధంగా ఉన్నామో అదే పరిస్థితి మనకు కలుగుతుంది అన్న విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు ఇక్కడ. తన తీర్పుల ద్వారా వారందరికీ ఒక ఆశ్చర్యకరమైన, వారు ఆశ్చర్యపోగలిగిన తీర్పును వెల్లడి చేశాడు. వారేమనుకున్నారు? ధర్మశాస్త్రమును కాదంటే ఆమెతో పాటు ఈయన్ని కూడా మనం చంపవచ్చు. ఏ నేరం మీద? ఏ నేరం మీద అంటే దైవద్రోహం అనే నేరం మీద దేవుని తీర్పును, ధర్మశాస్త్రాన్ని ఇతడు తప్పు పట్టాడు అన్న దాని మీద ఆయన శిక్షించవచ్చు. లేదు, శిక్షించమంటే రక్షించడానికి వచ్చాను, పాపుల రక్షకుణ్ణి, రోగం కలిగిన వాడికి డాక్టర్ను అని అన్నావు కదా అని ఈయన మీద నేరం మోపాలని. ఈ విధంగా వచ్చారు. ఈ రెండు తప్ప ఇంకా మార్గం ఏమైనా ఉందా అక్కడ? రక్షిస్తేనేమో ధర్మశాస్త్రాన్ని నువ్వు తప్పు పట్టావని శిక్షించవచ్చు ఆయన. ధర్మశాస్త్ర ప్రకారం చేయమంటే నువ్వెలా యేసుక్రీస్తు, నువ్వెలా రక్షకుడివి, మెస్సియావి ఎలా అవుతావు? నువ్వు యేసుక్రీస్తు కాదు అని చెప్పొచ్చు అని వీళ్ళు అనుకున్నారు. కానీ రెండింటికి కానిది ప్రభువు తన తీర్పు ద్వారా వెల్లడి చేస్తున్నాడు. ఆ తీర్పుకు వారందరూ ఆశ్చర్యపోయారు. కాబట్టి కనికరంను ఇక్కడ దేవుడు పైకెత్తుతున్నాడు. కనికరము లేనివాడు కనికరము లేని తీర్పును పొందునని యాకోబు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తున్నాం. కాబట్టి నీవు కొలత చొప్పునే నీకు కొలవబడుతుంది అని చెప్పాడు దేవుడు. అందుకే వాక్యం చెప్తుంది, నీ వరకు నీ జీవితానికి న్యాయమనే కొలమానం పెట్టుకో, కానీ ఎదుటి వ్యక్తి పట్ల కనికరాన్ని విత్తు, ఎందుకంటే అదే నీ మీదకి వస్తుంది. చాలాసార్లు మన కొరకు చాలా గొప్ప ఏర్పాట్లు చేస్తుంటా, దేవుడు అది తీసి వేరే వాళ్ళకి ఇవ్వంటాడు. కానీ ఇతరులను ఎలా చూస్తావో ఆ కొలమానమును దేవుడు తీసుకొని మనల్ని కొలుస్తాడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నీవు ఇతరులను కొలత చొప్పునే దేవుడు నిన్ను కొలుస్తాడు. నువ్వు కొలవబడతావు. కొలిచేదెవరు? దేవుడు కొలుస్తాడు. బిలాం విషయంలో కూడా అదే చూస్తాం. ఆ గాడిదను ఎంత కొడతాడంటే ఆ గాడిదను కింద పడేంత వరకు కొడతాడు. అది సృహ తప్పిందో చచ్చిపోయిందో మనకు తెలియదు, కానీ దాన్ని రక్షించి ఉందును అంటే చచ్చిపోయి ఉండొచ్చు. మరి ఒకవేళ దాన్ని అంతా కొట్టాడు. ఎందుకు? చెడు విషయాల పట్ల ఆసక్తి ఉంటే హృదయం అలా కఠినమైపోతుంది. పాపం వలన హృదయం కఠినమైపోతుంది. కాబట్టి బిలాము దాన్ని అంతా కొడితే అది పడిపోయి చనిపోతుండగా దేవుడు మానవ స్వరాన్ని ఇచ్చాడు. అది మాట్లాడుతుంది, నేను ఇంతవరకు ఎప్పుడైనా ఇలా ప్రవర్తించానా అంటే నువ్వు ఎప్పుడు ప్రవర్తించలేదు. గాడిద మాట్లాడుతుంది ఏమని ఆశ్చర్యపోవట్లేదు, మానవ స్వరముతో మాట్లాడుతుంది అది. ఇంతవరకు ఎప్పుడైనా ఇలా చేశానా? ఎప్పుడు చెయ్యని నేను ఒక్కసారి చేస్తేనే క్రింద కుప్ప కూలేటట్లు కొడుతున్నావు, ఏం జరిగిందని తెలుసుకోకుండా, కరుణించకుండా అనేది అక్కడ కనబడుతోంది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? బిలాం విషయంలో ఎంతవరకు న్యాయంగా ఉన్నా ఇప్పుడు తప్పిపోయినందుకు వెంటనే అక్కడే శిక్షించాలి. కానీ దేవుడు అక్కడ శిక్షించలేదు. శిక్షించడం న్యాయం అనేది మాత్రం అక్కడ చూపించాడు. ఎందుకంటే కనికరము లేనివాడు కనికరము లేని తీర్పునే పొందుకుంటాడు అనేది దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం కనికరము కలిగి ఉండాలి. ఇతరుల పట్ల కనికరము కలిగిన వారుగా ఉంటే అది మనకు లాభం. ఎన్ని విషయాల్లో దేవుడు చెప్పాడు, మీరు ఇతరులను క్షమిస్తే మీరు
క్షమించబడతారు. మీరు క్షమించకపోతే నా పరలోకపు తండ్రి కూడా మీ ఎడల అలాగే చేస్తాడు అన్న విషయాన్ని కూడా ప్రభు తెలియజేస్తున్నాడు. రెండవదిగా కనికరము గొప్పదనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. మూడవదిగా చూస్తే లూకాసు వార్త 18వ అధ్యాయము 9 నుండి 14 వరకు మనం చూస్తే అక్కడ ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు వచ్చారు. 14వ వచనంలో దేవుడు తన తీర్పును వెల్లడి చేశాడు. ఇదొక తీర్పు. ఏమంటున్నాడంటే, అతని కంటే మొదట ప్రార్థించిన వాడు ఉన్నాడు కదా, అతని కంటే ఇతడు నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను. అది ప్రభు తెలియజేస్తున్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియు చెప్పాను. రిజల్ట్ చెప్పాడు. తీర్పు తన నిర్ణయాన్ని వెల్లడి చేశాడు. ఇద్దరు దేవాలయానికి వచ్చారు. ఇద్దరు నీతిమంతులు అవ్వడానికి, ఇద్దరు దేవుని కనికరం పొందడానికి కోసమే, ఇద్దరు దేవుని అనుగ్రహం కోసమే వచ్చారు. వారి గృహాల్లో దొరకనిది ఇక్కడ దొరుకుతుందని వారు వచ్చారు. కానీ ఎవరికి దొరికింది? పరిసయ్యుడికి దొరకలేదు, సుంకరికి దొరికింది. ఎందుకు? తన తీర్పు ద్వారా దేవుడు ఏది వెల్లడి చేస్తున్నా అంటే, ప్రభు చెప్తున్నాడు తన్ను తాను తగ్గించుకునేవాడు కావాలి. తగ్గింపు అనేది మాత్రమే కాదు, తగ్గింపు ముఖ్యము. దానికి ముందేం చెప్తున్నాడు? తన్ను తాను తగ్గించుకొనుట. అంటే హృదయపు లోతుల్లో నుండి నీకు నీవుగా తగ్గించుకోగలిగితే నువ్వు దేవుని అనుగ్రహాన్ని పొందుతావు. దేవుడు అనుగ్రహం లేకపోతే నువ్వెంత భక్తి చేసినా నీ భక్తికి జీతం, నీ భక్తిని అంగీకరిస్తేనే కదా. అంగీకరించాలంటే ఆయన ఏం చూస్తాడు? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట అంటేనే విని వణుకుతూ ఉంటాడో వాణ్ణి నేను చూస్తున్నాను. మిగతా వాళ్ళు ఎవరు కనబడట్లేదు నాకు. మనకు మనము చాలాసార్లు మనం తగ్గాలంటే ఏదో దెబ్బ తాకాలి కదా. మనం తగ్గినప్పుడు ఏదో దెబ్బ తగిలింది, ఏదో మనం ప్రయాసపడి పోగొట్టుకున్నాం, ఎవరో మనల్ని గాయపరిచారు, అప్పుడే వచ్చి ఏడుస్తూ ఉంటాం, అప్పుడే మన హృదయం నలిగి ఉంటుంది, అప్పుడే దీనులుగా ఉంటాం. లేకపోతే దీనత్వం ఉండదు. సరే, అది కూడా మంచిదే. ఆ రకంగానే నీలో దీనత్వం వస్తే దేవుని కనికరం పొందుతావు. కానీ దేవుడు గొప్ప చెయ్యాలంటే మాత్రం నీకు నీవుగా నీ హృదయపు లోతుల్లో నుండి, హృదయ అంతరాలలో నుండి దేవుని సన్నిధిలో తగ్గించుకోవడం, అది గొప్ప సంగతి, దేవుణ్ణి ఆకర్షించే సంగతి అని దేవుడు తెలియజేస్తున్నాడు. పరిసయ్యుడు ఎంత ప్రార్థన పరుడు, ఎంత భక్తి పరుడు, ఎంత క్రమశిక్షణలో, ఎంత ప్రత్యేకంగా ఉంటున్నాడు. కానీ దేవుని అనుగ్రహం పొందలేకపోయాడు. చూడండి, నేను ఇతరులాంటి మనుషుని కాదు, దొంగను కాదు, అన్యస్తుని కాదు అనగా అటువంటి మనం వాడుతూ ఉంటాము కదా, అటువంటి వ్యక్తుల వంటి చిల్లర వ్యక్తుల వంటి వాడిని కాదు. అంటే ఒక క్రమశిక్షణ జీవితం, ఒక ప్రత్యేకమైన జీవితం, అది ఎంత అద్భుతమైంది. అలాగే వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, అదెంత ప్రత్యేకమైంది. మీరు ఉపవాసం ఉంటే మీకు తెలుస్తుంది. ఎన్ని ప్రత్యేకమైనవే. కానీ ఏం కావాలి? తగ్గించుకోనందుకు, తనకు తానుగా తగ్గించుకోనందుకు దేవుని అనుగ్రహం పొందలేకపోయాడు. ఇంత చేసి దేవుడు దాన్ని చూడలేదు. నీకు అర్థమవుతుందా? దేవుడు దాన్ని చూడలేదు. దేవుడు దేన్నైనా చూస్తాడనేది కూడా ఒక జవాబు ఉంది. కానీ ఇక్కడ చూడలేదంటే పరలోకం కొరకు చూడలేదు. అర్థమైందా? అలాగే అతని కానుకను దేవుడు చూడలేదంటే ఆయన చూశాడు, ప్రతిఫలం ఇస్తాడు. కానీ అక్కడ కోసం చూడలేదు. ఇక్కడే అన్యజనులకు లెక్క ముగించినట్లుగా ఇక్కడే ఇస్తాడు, అక్కడ ఉండదు. అది మనం గుర్తించాలి. కాబట్టి మూడవదిగా ఆయన తీర్పులో ఆయన గొప్ప చేసేది ఏంటంటే, హృదయపు లోతుల్లో నుండి దీనుడవై ఉంటే ఆయన నిన్ను దృష్టిస్తాడు, ఆయన నిన్ను కరుణిస్తాడు. చివరిగా మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరొక విషయాన్ని మనం చూస్తే మార్క్సు వార్త, దేవుని వాక్యములో మార్క్సు వార్త 12వ అధ్యాయము 12వ అధ్యాయములో 42వ వచనాన్ని మనం చూస్తే,
ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తన తీర్పును వెల్లడి చేశాడండి. తన నిర్ణయాన్ని వెల్లడి చేశాడు. చూసారా? ప్రభువు ఇక్కడ కానుకలు వేసిన వారందరికంటే, అక్కడ సబ్జెక్టు పరలోకం కొరకు ధనము కూర్చుకొనుట అనే ఒక సబ్జెక్ట్ ఆయన బోధించాడు. కాబట్టి దానికి సంబంధించిన పరీక్ష, దాని కొరకు, ఇతరుల కొరకు, బీదల కొరకు, ఇతరుల కొరకు మీరు ఏం చేయగలరు అనే ఒక ప్రసంగం జరిగింది. ఆయన ప్రభువు ఆ మాటలు మాట్లాడాడు. మీ ధనం ఇక్కడుంటే పాడైపోద్ది, అది మీకు చెందదు, నీతో పాటు రాదు, కానీ దాన్ని పరలోకములో జమ చేసుకోవడం ఎలాగో నేను చెప్తానని చెప్పిన వర్తమానం అక్కడ ఉంది. దాని తర్వాత అందుకే ఆ కానుకలు పెట్టె దగ్గర బీదల కొరకైన దానికోసం అక్కడ ప్రభువు ఉండి వేసే వారందరిని చూశాడు. చూసి ఒక బీద విధవరాలు వేసిన ఆ కానుకను గురించి చెప్తున్నాడు. ఈమె ఇక్కడున్న అందరికంటే ఎక్కువ వేసింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఇదేంటి, ఆమె ఎక్కువ వేయడం ఏంటి? మనం సంచులు సంచులు వేసాం కదా, ఆమె 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 దగ్గర సంచే కనబడలేదు మనకు అని వారందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రభువు ఇక్కడ ఏం చేస్తున్నంటే తన తీర్పు, తన రిజల్ట్ ద్వారా ఆయన ఏం చేస్తున్నంటే, నువ్వు ప్రభువు కొరకు చేసే ప్రతి పనిని దేవుడు సూక్ష్మముగా చూస్తున్నాడు. ప్రభు కొరకు, దేవుని రాజ్యం కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుని సేవ కొరకు, ప్రభు కొరకు అనే దానికంటే కూడా మనము ప్రభు కొరకు, ఆయనకేం అక్కర్లేదు, ప్రభు కొరకు వాడుతూ ఉంటారు, వాడకూడని మాట. ప్రభు కొరకు కాదు, ప్రభు సేవ కొరకు, ప్రభు రాజ్యం కొరకు, నిత్య జీవం కొరకు, నిత్యత్వం కొరకు అనే మాటలు ఉపయోగించాలి. దాని కొరకు ఇక్కడ ఆమె చేసింది దేవుడు చూసి, ఈమె అందరికంటే ఎక్కువ వేసింది. ఎలా ఎక్కువ? అందరికంటే ఎలా? ఎంత వేసింది? 2 కాసులు. 2 కాసులేంటి? కాసుల మూటలేమి వేశాం. ధనవంతులు చాలా మంది ఉన్నారు, తమ ధన సమృద్ధిలోని చాలా వేశారు. కానీ అందరిలో ఈమె మొట్టమొదటిగా ఫస్ట్ వచ్చింది. ఎలా ఫస్ట్ వచ్చింది? 2 విషయాలు ప్రభు చెప్పాడు. 2 విషయాలు. అందులో ఒకటి తన కష్టములో వేసింది. ఎక్కడ వేసింది? కష్టములో. మనందరం ఉన్నాం అనుకోండి, మనందరూ ఇప్పుడు చక్కగా ఉదయకాలము చక్కగా దేవుని మందిరానికి వచ్చామనుకోండి, సంతోషం. దేవుడు మనకు కొంత ప్రతిఫలం ఇస్తాడు, న్యాయంగా ఇచ్చే ప్రతిఫలం మనకు ఉంటుంది. కానీ కొంతమంది రాలేని పరిస్థితుల్లో దేవుని మందిరానికి వచ్చారనుకోండి, కాళ్ళ నొప్పులతో, కీళ్ళ నొప్పులతో, తలనొప్పితో, శరీరంలో నొప్పులతో, అనారోగ్యంతో, మూలుగుతో వచ్చి దేవుని సన్నిధిలో కూర్చున్నారనుకోండి, వాళ్ళు మనం ఒకటేనా? వాళ్ళ కష్టంలో వచ్చారు. నువ్వు హాయిగా మన భాషలో చేతులు ఒప్పుకుంటూ, ఏ బరువు లేకుండా, ఏ కష్టం లేకుండా, కానీ వారు కష్టములో, బాధలో, ముక్కుతో, మూలుగుతో, ఆశ్చర్యం. వారి ప్రతిఫలం ఎలా ఉంటుంది? చలిలో దేవుని సన్నిధికి వస్తే ఎలా ఉంటుంది? చలిలో రాత్రి దేవుని సన్నిధిలో వస్తే ఎలా ఉంటుంది? వర్షములో దేవుని సన్నిధికి వస్తే ఎలా ఉంటుంది? కష్టములో ప్రతిఫలం కూడా ఎక్కువ అవుతుంటుంది. మీరు అది అర్థం చేసుకోవాలి. మనం కష్టములో సాకులు వెతుకుతూ ఉంటాం, కష్టములో ప్రతిఫలం పెరుగుతూ ఉంటుంది. మనం న్యాయం వరకే చూస్తాం, న్యాయం దాటితే ఏమవుతుందో తెలుసా? ఓటీ అవుద్ది. అందరికి తెలుసు ఏమవుతుంది. న్యాయ ప్రకారం దాటావు గనుక అది ఓటీ అవుతుంది. రాత్రి డ్యూటీ చేసే వారికి జీతం ఎక్కువనా, పగలు చేసే వారికి జీతం ఎక్కువనా? అందరూ డ్యూటీలు చేయట్లేదా? ఇద్దరికి ఒకటే, చెప్పరేంటి? కాదా? నేను తప్పు చెప్తున్నానా? ఇద్దరికి ఒకటే. ఎందుకంటే పగలంతా రెస్ట్ తీసుకొని రాత్రి డ్యూటీ చేస్తున్నారు, రాత్రి రెస్ట్ తీసుకొని వాళ్ళు పగలు చేస్తున్నారు. కానీ పగలంతా చేసిన తర్వాత జరిగే 1 గంటకే ఓటీ అవుతుంది. అది నీకు అర్థమైందా? అది మీరు అర్థం చేసుకోవాలి. పగలంతా మనం కష్టపడి రాత్రి ఆల్ నైట్ చేసామనుకోండి, అది చాలా గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అంతేగాని పగలంతా వేస్ట్ చేసి, సమయాన్ని కరగదీసి, రాత్రంతా దేవుని సన్నిధిలో ఉన్నానంటే పగలు చేసిన వాడితో నువ్వు సమానమే అవుతావు.
కానీ పగలు కూడా నువ్వు ప్రార్థనలో ఉండి రాత్రి ఉంటున్నావంటే అది నీకు ఓవర్ టైం. అర్థమవుతుందా? దాని ప్రతిఫలం వేరు. ఇలా మీరు అర్థం చేసుకోండి. ఏది ఏమైనా ఇక్కడ తన తీర్పును దేవుడు వెల్లడి చేశాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి దేవుని నిర్ణయం? మూటలు మూటలు వేసిన వారి కంటే వేసావు, కానీ అక్కడ ఒక కొలమానం ఉంది. ఒకటి, కష్టములో నువ్వు వేయలేదు, నువ్వు సమృద్ధిలో వేసావు, కాబట్టి నువ్వు దీంట్లోకి ఎన్నికలోనికి రావు. రెండవది ఆ కష్టములో ఉన్నవారు ఎన్నికలోకి వస్తారంటే, కష్టములో కూడా ఈమె ఏమి ఉంచుకోకుండా ఉన్నదంతా వేసింది. మళ్ళీ రెండవది, మీకు జేబుల్లో ఉంది, ఇంట్లో ఉంది, బాగానే. ఈమెకు జేబులో లేదు, ఇంట్లో లేదు. ఒక కాసు వేయలేదు, ఒక కాసు ఉంచుకొని 2 కాసులు వేసింది. కష్టములో ఒకటి, ఉప్పు కూడా దొరకని పరిస్థితుల్లో ఆమె ఎంత వేసింది? ఉన్నదంతా వేసింది. మీకు ఉన్నది, ఇంట్లో ఉన్నది, జేబులో ఉంది. ఆమె అందరికంటే ఫస్ట్. ఆమెకిచ్చే జీతం మీరెవ్వరికి ఇవ్వలేనంత జీతం నేను ఇస్తాను అని పరలోక రాజు తన తీర్పును వెల్లడి చేశాడు. మనం చేసే ప్రతిదీ ఎంత సూక్ష్మంగా దేవుడు చూస్తాడో మీరు గుర్తించాలి. ఎవ్వరు విమర్శించినా, ఎవ్వరేమనుకున్నా, దేవుని కోసం మీరు చేసేదంతా చేస్తూనే ఉండండి. అర్థమవుతుందా? దేవుని కొరకు మీరు కలిగి ఉండే ప్రత్యేకత కలిగి ఉండండి. ఒక పూట నువ్వు భోజనం మానితే ఏంటి? నేను నా దేవుని కోసం చేస్తున్నాను. మీరు చేస్తూనే ఉండండి. మీరు దేవుని కొరకు చేసే ప్రతి చిన్న విషయం దేవుడు అద్భుతంగానే చూస్తాడు. అది మీరు గమనించాలి. ఇంకా ఎదగాలి అనేది మనం నేర్చుకోవచ్చు, కానీ చేసేది మానకూడదు. దేవుని కొరకు మనం ఏది చేస్తున్నా, ఒక సమయం దొరికినప్పుడు ఇతరుల కొరకు ప్రార్థన చేసేది కానీ, సమయం దొరికినప్పుడు ఇతరులను పరామర్శించేది కానీ, సమయం దొరికినప్పుడు ఇతరులతో సహవాసం చేసేది కానీ, వాక్య సహవాసం ఏదైనా దేవుని కోసం నువ్వు చేసే ప్రతి చిన్నది ఆయన ఎంత సూక్ష్మంగా చూస్తున్నాడో అది మనం అర్థం చేసుకోవాలి. అందుకే 1 కొరింథీ 15వ అధ్యాయం అద్భుతమైన వాక్యం ఎప్పుడు నన్ను కదిలిస్తూ ఉంటుంది. 58వ వచనం, 1 కొరింథీ 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు, ఆయన కార్యాలు వృద్ధి చేయుట యందు ఎప్పటికీ ఆసక్తులున్నయుండుడి. ఎప్పుడు కూడా ఇదే ఆసక్తి కొనసాగించండి. ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. అది వ్యర్థం కాదు. అది మనం గమనించుకోవాలి. కాబట్టి మనం చేస్తూనే ఉండాలి. ఎందుకంటే 100 సంవత్సరాల జీవితం కాదు అక్కడ. ఏంటి 1000 సంవత్సరాలు అంటే ఒకరోజు చాలు, నాకు ఒకరోజు చాలు, 3 సంవత్సరాల కంటే ఎక్కువ అని మీరు అనుకుంటే, అక్కడ 100 సంవత్సరాలు కాదు, అక్కడ అనంతమైన జీవితం. కాబట్టి దాని కొరకు ఇక్కడ చివరి వరకు నువ్వు ఎంతైనా చేయొచ్చు, చేస్తూనే ఉండొచ్చు అనేది మనము గమనించుకోవాలి. ప్రభువు ప్రతిదీ చూస్తున్నాడు. కాబట్టి ఈమె ఎంత కష్టములో ఉంది, ఆ కష్టములో వేసింది, ఎంత వేసింది ఉంచుకోకుండా, ఏమీ లేకుండా. ఎంత ఆశ్చర్యం! అది ప్రభువు చెప్తున్నాడు. అలాగే అనేకమైన విషయాలు ఉన్నాయి. మనము దేవుని సన్నిధికి వచ్చిన ఆ స్త్రీని గురించి, పాపాత్మురాలైన స్త్రీ అనబడే ఆ వ్యక్తిని గురించి లూకాసు వార్త 7వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆమె వచ్చింది, ఆమె పశ్చాత్తాపడుతుంది. వెంటనే ప్రభు చెప్పొచ్చు, కానీ ఆగాడు. ఆమె హృదయాన్ని చూసి చెప్పొచ్చు, నీ హృదయం విరిగి నలుగుతుంది. విరిగి నలిగినా ఆయన ఏం చెప్పలేదు. విరిగి నలిగిన ఆయన ఏం మాట్లాడలేదు. ఆమె కళ్ళల్లో నుండి నీళ్లు ధారాళంగా కారిపోతున్నాయి. ఎంతకంటే ప్రభు పాదాలని తడిసి అంత. ప్రభు మాట్లాడా? లేదు. పాదాలు తడిసిపోతుంటే ఆమె ఆ మోకరించి ఆ తల వెంట్రుకలతో తుడుస్తూ పాదాలను ముద్దు పెట్టుకుంటుంది. ప్రభు మౌనంగా ఉన్నాడు. శిష్యులందరూ ఉన్నారు. ఆ ఇంటికి పిలిచిన వ్యక్తి ఎదురుగా ఉన్నాడు. అతడు అసహించుకుంటున్నాడు ఆమెను. అటువంటి పరిస్థితుల్లో అతడు ప్రభువు ప్రవక్త కాదేమో అని ఆలోచిస్తున్నాడు. ప్రవక్త అయితే అన్ని తెలుస్తాయని. ఇక్కడ ఇదే ఈ 4వ విషయాన్ని మనం నేర్చుకుంటున్న తీర్పును ప్రభువు ప్రతిదీ చూస్తున్నాడు.
సూక్ష్మముగా ఆయన కోసం నువ్వు చేసేదంతా. ఈమె పశ్చాత్తాపడుతుంది కదా! పరిసయ్యుడు వేరే విధంగా ఆలోచిస్తే దానికి జవాబు చెప్పాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఎందుకు ఆ విధంగా ఉన్నాడు అన్న విషయాన్ని కూడా చెప్తున్నాడు. అందులో నుండి ఇప్పుడు ప్రభువు మాట్లాడడం ప్రారంభించాడు గనక, అసలెప్పుడు మాట్లాడాలి? ఆమె ఏడుస్తున్నప్పుడే, కళ్ళలో నుండి నీళ్లు కారిపోతున్నప్పుడే, కండ్ల వెనకాల నీళ్లు రాకముందే నీ హృదయం బద్దలై ఉన్నప్పుడే నేను చూశానని చెప్పొచ్చు దేవుడు. ఏది ఏమైనా నేను ఆయన దగ్గరికి వెళ్తాను. ఆ పరిసయ్యుడు రోడ్డు మీద నన్ను ఆపేసిన, నెట్టివేసిన, బయట నుండి కేకలు వేస్తాను ప్రభు కోసం. చాలా విషయాలు. అదే చెప్పొచ్చు దేవుడు. ఆ యొక్క నతనీయులతో అంజూరపు చెట్టు క్రింద ఉండి నువ్వు ప్రార్థన చేసినప్పుడే, నీ నీ గురించిన విషయాలు నాకు తెలుసని దేవుడు చెప్పినట్లుగా ఇక్కడ చెప్పొచ్చు ప్రభు. కానీ ఆ కన్నీళ్ళన్నీ కారిపోతూ ప్రభు పాదాలన్నీ కూడా కళ్ళ నీళ్లతో తడిసిపోయి, ఆ తర్వాత ప్రభు పాదాలు కడిగే అంతగా తర్వాత తన తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకుంటూనే ఉంది. అదంతటిని చూస్తున్నాడు ప్రభు. శిష్యులందరూ, అలాగే ఆ ఇంటికి భోజనానికి పిలిచిన వ్యక్తి. అప్పుడు ప్రభువు మాట్లాడాడు. ప్రభువుకు అన్ని విషయాలను చూస్తున్నాడు. ఎందుకు అనే దాంట్లో నుండి ఇప్పుడు మనం చూస్తాం. ఏంటది? ఆమె క్షమించబడుట అనేదే కాదు. అక్కడ నుండి ఆమె చాలా దూరం వెళ్ళింది. ఎంత దూరం అంటే, ఆమె వీళ్ళందరికంటే ప్రభువుని ఎక్కువ ప్రేమించి అంత వెళ్ళింది. అది చెప్పాడు. నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నీవు నా యొక్క పాదములు కడుక్కొనుటకు నీళ్లు ఇవ్వలేదు. ఇది నీవు. కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములు కడిగింది. ఇదే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ వివేకానందుడు ఏమన్నాడు? ఆమెను ఆ ప్రభువును ఆరాధించుట్లో కొంతమంది కళ్ళనీళ్లతో ఆరాధించినట్లు నాకు తెలుసు. కానీ నేనైతే నా గుండె నుండి వచ్చే రక్తముతో ఆయన పాదాలను కడిగేవాణ్ణి. ఆ శ్రేష్టమైన ఫిల్టర్ చేయబడిన రక్తముతో యేసు ప్రభు పాదాలు కడిగేవాణ్ణి. ఆ కాలములో అక్కడ నేనున్నట్లయితే అనే విషయాన్ని ఆయన చెప్పాడు. కాబట్టి మనం గ్రహించాలి. ఇక్కడ ఈమెను గురించి చెప్తూ, నీవైతే ఈ యొక్క సీమోన్‌తో మాట్లాడుతున్నాడు. నీవైతే నాకు నీళ్ళు ఇవ్వలేదు. అలాగే నీ ఇంటికి వచ్చినప్పుడు నీవు నా మీద ఉన్న ప్రేమ చేత నీవు నన్ను ముద్దు పెట్టుకోవచ్చు. నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు. నీ ఇంటికి పిలిచావు. నీకున్న ఆ యొక్క ప్రేమ చేత నువ్వు అలా చేయొచ్చు. నీకు అవకాశం ఉంది. అందరూ తమ ఇంటికి పిలిచినప్పుడు, గొప్ప వ్యక్తులు వచ్చినప్పుడు ఆ విధంగా చేస్తారు. నా చేయిని తీసుకొని ముద్దు పెట్టుకోవచ్చు. నీకు అవకాశం ఉంది, కానీ నువ్వు చేయలేదు. పాదములు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, తుడుచుకోవడానికి ఆ టవల్ ఇవ్వలేదు, అలాగే నన్ను ముద్దు పెట్టుకోలేదు నీవు. కానీ ఈమె ఒక్కొక్క విషయం చెప్పాడు. ఈమె ఎంత ప్రేమిస్తుంది, ఎంత సేవిస్తుంది. పశ్చాత్తాపంతో వచ్చింది, కానీ అక్కడి నుండి ఆమె ఎంతగా ప్రభువును సేవిస్తుందో అదంతటిని దేవుడు ఏం చేశాడు? గుర్తించాడు, ఎన్నికలోకి తీసుకున్నాడు. నీకు అర్థమైందా? కేవలం క్షమాపణ ఇచ్చేసి పంపించవచ్చు కాదు. ఆమె ప్రభు కొరకు చేసిన ప్రతి పనిని కూడా ప్రభువు గుర్తిస్తున్నాడు. ఇది మనం గ్రహించాలి. కాబట్టి ఆ విధంగా ప్రభువు అనేకుల విషయంలో చెప్పిన విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు మనం చూస్తాం. ఫిలదెల్ఫియా సంఘముతో 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 8వ వచనంలో, నీకున్న శక్తి కొంచెము శక్తితో మిక్కిలి అపాయములు నీ మీదకి వస్తున్నా, నా వాక్యం కోసం నిలబడ్డావు, నా నామాన్ని ఎరుగను అని చెప్పలేదు అని దేవుడు ఆ సంఘం గురించి గొప్పగా చెప్పడాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభువునందు మన ప్రయాసము వ్యర్థము కాదు. ప్రభువు కొరకు నువ్వు చేసే ప్రతి దాన్ని సూక్ష్మంగా దేవుడు చూస్తున్నాడని తెలుసుకొని ఉత్సాహముతో దైవ భక్తిలో, దేవుణ్ణి సేవించుటలో, దేవుణ్ణి ఆరాధించుటలో, ఆయన కొరకు పనిచేయుటలో, జీవించుటలో మనము ఉత్సాహముగా, శక్తివంతంగా ముందు కొనసాగాలని ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి
ఆయన తీర్పుల ద్వారా వేటిని గొప్ప చేస్తున్నాడో, ఏవి గొప్పవంటున్నాడో అవి గొప్పవని గుర్తించి ఆసక్తితో వాటిని అనుసరించాలని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.